జిల్లా గ్రామ పంచాయతీ 7 గంటల పాటు రికార్డ్ అయిందా? ఏ పంచాయతీ? అదే ఇక్కడ కొద్దిగా ఇందాక చెప్పాను, మీ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. మీ పంచాయతీలు అన్ని చోట్ల కనిపించాలి జనాలకి. మనకి ఇప్పుడు కేసెస్ తగ్గలేదు రోడ్ పైన. మీ ఊళ్ళో అన్నీ మా ఆర్బీకి వెల్నెస్ సచివాలయం 3 స్టార్ట్ అయింది. వచ్చేసరికి విత్ 1 మంత్లో కంప్లీట్ ఏది సచివాలయం 1 మంత్ రిమైనింగ్ టు స్లాబ్ లెవెల్ ఆర్బీకే పూర్తి కాలేదు కదా. మన ఊర్లో ఉన్న 32 కేసెస్ మన కేసులు తప్పితే బయట నుంచి వచ్చిన కేసులు అదే మన ఊళ్ళో ఏదో వస్తుంది కదా ఎక్కడన్నా ఒంగోలు వర్క్ పెడతారు కదా సార్. అదే చెప్పండి వర్క్. ఇప్పుడు అమ్మాయి ఎవరికి వచ్చింది? లేడీయా? ఎక్కడి నుంచి వచ్చారు? బాబు ఇక్కడే ఉంటాడు సార్. సముద్ర స్నానానికి పెట్టాడు సార్. 28 మెంబర్స్ ప్లేస్ 100%. 18+ ఇప్పుడు మీరు లైన్ లిస్టింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పర్మిషన్ ఊర్లో ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఊరు మొత్తం సార్, మొత్తం ఇక్కడ ఇదే కదా. ఇదే సార్. ఇక్కడ బిల్డింగ్ ఎక్కడ ఉంది? పైప్ లైన్ పెట్టేస్తాం. ఇంటర్నల్ రోడ్ అన్ని పూర్తి అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంకేం జరుగుతుంది మీ పంచాయతీలో? ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యంగా ఏం చేస్తారు? వ్యవసాయమా? జరుపుకుందా లేదా? మీ పాత ఏమైందా విలేజ్ బాగా జరుగుతుందా? ఏంటి ఫీల్డ్ పని లేదా అనుకుంటున్నారు? మీరేనా? ఏంటి పరిస్థితి? ఆరోగ్యం కొడుకు వాళ్ళ అతనికి ఆయనకి ఎందుకు? ఆయన కారు బాగా అభివృద్ధించుకోవడానికి సార్. అతను వెళ్ళారు కానీ ఇద్దరికి వాళ్ళ అమ్మ కూడా అక్కడ ఉండింది నా ఊళ్ళో హాస్పిటల్లో. నాన్న పాజిటివ్, అతను పాజిటివ్. వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత పాజిటివ్. టేస్ట్ ఎట్లా చేశారు? సింటమ్స్ ఉన్నాయా? సింటమ్స్ నాలుగుంది సార్, లైట్ కోల్డ్. అందుకని చేశాను. సో వాళ్ళు చేయించుకున్నారా లేక మీరు చేశారు? ఎట్లా చెప్పింది? మేము ఫాలో చేస్తున్నాం సార్. మీరున్నా ఫీవర్ సర్వీస్ అంటే సచివాలయం. నేను సచివాలయం ఏ సత్సంగా? పాపులేషన్ సో ఎన్ని లాస్ట్ 4 డేస్లో 3,000 టార్గెట్ ఇచ్చారు. 3,000. మద్యపాడు కూడా ఎక్కువ కేసు వస్తున్నాయి కదా. ఏ కారణాలు? యాక్చువల్గా తెల్లబోడు సార్. తెల్లబోడు గొడ్డవరంలో దాదాపు 8 కేసులు వచ్చింది. యాక్చువల్ రీజన్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ వర్క్ చేసుకుంటారు. లాస్ట్ ఎప్పుడైతే లాక్డౌన్ సడలించారో ఆ తర్వాత నుంచి వచ్చారు. కాదు మీరు లాస్ట్ 4 days 5 days ఎన్ని వచ్చాయి మీకు? లాస్ట్ 4 డేస్లో ఓన్లీ 14 కేసులు. 14 కేసు అనలైజ్ చేశారా? ఎక్కడి నుంచి ఏ కారణాలు? మెయిన్ హైదరాబాద్ నుంచి 8 కేసులు వచ్చాయి. 8. హైదరాబాద్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చారా? వచ్చి తర్వాత రోజు టెస్ట్ చేసాం సార్. ఫారిన్ మైగ్రేషన్. అంతకుముందు
అంతకు ముందుగా ఓన్లీ అంటే సరౌండింగ్ అక్కడక్కడ కేసు వచ్చేది అంటే అన్ని గ్రూప్కి ఎక్కడ కష్టంగా లేదు ఇప్పుడు లాస్ట్ 10 days అవుట్ సైడ్ స్టేట్ అనమాట. సో మీరు ఆశా ఉన్నారా మీకు ఎంతమంది? నలుగురు. ఇప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తారు నా సైడ్? ఆశ మీకు ఏ పని చేసుకుంటారు? యాక్చువల్గా మెయిన్ ఏంటి రిజిస్ట్రేషన్ తర్వాత చైల్డ్ ఇమ్యునైజేషన్ మెయిన్. ఇప్పుడు మీకు లాస్ట్ 4 days కూడా 9 బయట నుంచి వచ్చినటువంటి ఇలాంటి మైగ్రేషన్ ఎక్కడికి ఏం వస్తున్నాయో ఇమీడియట్లీ మీకు తెలవాలి. అవును సార్. మీకు పంచాయత్ సెక్రటరీ మంత్రిగా తెలవాలి, ఎంపీడీఓ గారు మీ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా తెలవాలి. తెలిసిపోతే ఇమీడియట్లీ వెంటనే వాళ్ళు అడగకపోయినా చేయాలి. అర్థమైందా? అదర్వైజ్ ఏమవుతుంది, వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, సింటమ్స్ లేకుండా ఉండి ఏమవుతుంది, ఊళ్ళో మొత్తం తిరుగుతారు కదా. థర్డ్ వేవ్ అట్లాగే వస్తుంది, తెలుసు కదా. థర్డ్ వేవ్ ఎట్లాగే వస్తుంది, ఇట్లాగే కదా. ఏ సిమ్టమేటిక్ కేసు తిరుగుతున్నారు ఇటు మాస్క్ చేయకుండా వేయకుండా అన్నీ జరుగుతుంది, వేసుకోకుండా. సో ఇది ఒక ప్రోటోకాల్ మీ మండలంలో స్టార్ట్ చేసుకోండి. తహసీల్దార్, ఎంపీడీఓ, దాన్ని సచివాలయం అసిస్టెంట్ మెడికల్ ఎవరు వచ్చినా టెస్ట్ చేసుకోవాలి. ఈ ఐసీ క్యాంపెయిన్లో అది కూడా జరుగుతుంది. ఫీవర్ సర్వేలో కూడా ఎవరి నుంచి బయట నుంచి వచ్చారు, ఆశా కానీ వాలంటీర్స్ కానీ ఎవరైనా వాలంటీర్లు ఉన్నారా ఇక్కడ అందుబాటులో? గ్రూప్లో వాళ్ళు మొబైల్ పెట్టుకున్నారు కదా, గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. చాలా మంది చూశాను, అర్బన్ ఏరియాలో చాలా మంది గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఎవరు బయట నుంచి వచ్చిన అవుట్ సైడ్ స్టేట్ ఎలాంటి సింటమ్స్ అయినా వెంటనే ఆశా ద్వారా ఇక్కడ చేసి మీకు కొన్ని ఆర్డిటీ కిట్స్ ఉంచుకోమని చెప్పారు. ఉందా? కిట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎవరు వచ్చిన టెస్ట్ అడిగితే మీరు చేయగలరా? ఇటువంటి కేసు ఆర్డిటీ త్వరగా చేయండి. ఆర్టీపీసీఆర్ తర్వాత చేసుకోండి. మీరు చెప్పారు కదా, ఈచ్ సెంటర్ ఇది ఒక 24 hours మీ టెస్టింగ్ సెంటర్గా చేయాలి. ఇది ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక ఫ్లెక్సీ 24/7 ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. బయటికి పెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అన్ని 1058లో తీసుకుంటాం. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో ఏమవుతుంది, ఎక్కడైనా డౌట్ అయినా చేసుకోండి. చేసుకున్నట్లయితే స్పీడ్ కాకుండా అవుతుంది, థర్డ్ వేవ్ రాకుండా అవుతుంది. అరవై అప్పుడు మళ్ళీ 1 month 2 months ఎట్లా కష్టపడ్డ 500 ఎంతమంది చనిపోయినారు చూశారు కదా. సో ఈ ఊళ్ళో చనిపోయినారా కోవిడ్ వల్ల? ఈ ఊళ్ళో 13. కొన్ని అన్రిపోర్టెడ్గా ఉంటాయి. టార్గెట్ లేదా? 24 members ఉన్నారు సార్. 240 టెస్టులు పెంచండి. ఇంకా మీకు ఎక్కువే ఉంటాయి కదా, 6000 జనాభా అంటే ఎక్కువ. సింటమేటిక్స్ లేవా? సింటమేటిక్స్ ఎవరు సింటమ్స్ ఉన్నటువంటి ఎవరు లేరు. సరే, కొత్తగా కడుతున్నారా? ల్యాండ్ ఇచ్చారా? స్టార్ట్ కాలేదు. 8వ తేదీ కార్యక్రమం ఉంది కదా, ఆర్బీకే స్థాయిలో కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ అని ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ వచ్చిందా? ఇంకా ఆర్బీకే శాంక్షన్ అయింది కదా, అది పూర్తి అవుతుంది. ఏం చెప్తున్నారా? మాట్లాడతాను. అక్కడ వాటర్స్ ఉన్నాయా? అక్కడ ఉండేవాళ్ళ నిన్న మొన్న తెలుస్తుందా? ఈరోజు కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఇక్కడ ఉంటున్నారా? అక్కడ ఉంటారా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేవా? ప్లేసింగ్ చేయాలి కదా. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా ఖచ్చితంగా టేస్ట్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వచ్చారు, అక్కడ ఎవరిది ఇప్పుడు చూసాం కదా, మధ్యపాడు మండల హెడ్ క్వార్టరా? మధ్యపాడులో హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్లో నేను టేస్ట్ చేయట్లేదు కదా, అందరికీ వచ్చేసి ఏమవుతుంది, థర్డ్ వేవ్ వచ్చేస్తే కదా. థర్డ్ వేవ్
అట్లాగే వస్తుంది జెస్సీ హౌసింగ్ చూస్తామండి. మీ ఆశ వాలంటీర్స్ మీ దృష్టిలో పెట్టుకోవాలి, వర్షాలు టెస్ట్ చేయాలి. రెండోది ఫీవర్ సర్వే డిలే చేయకుండా ఫీవర్ సర్వే శాంపుల్ కలెక్షన్ టెస్ట్ చేయడం. మీ స్థాయిలో కొన్ని ఆడిటింగ్ క్విజ్ ఉంచుకోమని చెప్తాను. ఎప్పుడు కూడా మీ సెంటర్ 24/7 మీ పిఎస్సీ కూడా పంపించేస్తాను. చిన్న డౌట్ అయినా చిన్న సిమ్టమ్స్ అయినా టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు కేసెస్ మనకి తగ్గలేదు జిల్లాలో. ఈ కంటిన్యూస్గా వీళ్ళు బిజినెస్ పెట్టుకోవాలి. వాలంటీర్స్ గ్రూప్ వాళ్ళు హోమ్ చేసి ఉంటారు. ఎక్కడైనా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మీరు దృష్టిలో రావాలి. వెంటనే టెస్ట్ చేసి ఐసోలేషన్. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ బాగా చేయాలి. అందుకు కాంప్రమైజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ రేపు థర్డ్ వేవ్ వచ్చేస్తుంది. ఒక ఊరిలో మధ్య కాలంలో కొత్తగా వచ్చాయి కేసెస్ స్టేబుల్ తగ్గి మన హెడ్ క్వార్టర్. సో అటువంటి కేసు వస్తూ ఉంటే థర్డ్ వేవ్ వచ్చినట్టే కదా. ఇంకా కొద్దిగా కేర్లెస్ ఉంటే ఇంకా అందరికీ వస్తాయి. ఈ మండలంలో కూడా వస్తాయి. వాళ్ళు ఇక్కడ వస్తారు కదా, ఇక్కడ వెళ్తారు కదా. సో ఐసీ క్యాంపెయిన్ చాలా గౌరవంగా చేయాలి. పంచాయత్ సెక్రటరీ తహసీల్దార్ ఎంపీడీఓ తర్వాత ఈఓపీఆర్డి ఇన్ఛార్జ్ మీరు పంచాయత్ సర్పంచులు ఉంటారు. గ్రామ సభ పెట్టమని చెప్తున్నాను. సోషల్ డిస్టెన్సింగ్ దీని గురించి VCMC అన్నాం కదా, విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి. మహిళా సంఘాలు మీటింగ్ పెట్టమని చెప్తున్నాను. SHG మీటింగ్ పెట్టి చర్చించాలి. సో 1 month 2 months 3 months ఇవే జరుగుతాయి. జరగకపోతే థర్డ్ వేవ్ వస్తుంది. నేను డౌట్ లేదు, మీకు తెలుసు కూడా వస్తుంది. ఎట్లా ఓకే 128 వాళ్ళు ఎవరు వేయించుకోమన్నారు. వాళ్ళలో ఒక 10 మంది పాజిటివ్ చేస్తాను. సర్పంచ్ గారు చేయించాలి. వచ్చి చెప్పండి, చేయించాలి. ఖచ్చితంగా చేయించాలి. ఓకే, తప్పకుండా.